ఓకే. ఈ ప్రస్థానం ఓ పక్కన పెడితే, సార్. దీని తర్వాత మళ్ళీ మీరు మా టీవీ. మా టీవీ అనేది చాలా కొత్త ప్రయోగం. హ్మ్. అప్పట్లో శాటిలైట్ ఛానల్స్ అనేవి జెమినీ, ఈటీవీ ఉంటే ఇది సగం శాటిలైట్, సగం కేబుల్ అన్నట్టుగా ఏదో ప్లాన్ చేశారు. ఆ! అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ గారు అని ఒక ఆయన ఉండేవాళ్ళు. ఓకే. ఆ! సిటీ కేబుల్ నుంచి వచ్చిన ఆయన. హ్మ్. మన సిటీ కేబుల్ రామకృష్ణ గారి ఆయన తోడలుడు సురేష్ గారు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. సో ఫస్ట్ మా టీవీలో జాయిన్ అయిన వ్యక్తి నేను. ఓకే. అప్పుడు అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర వాసవి నగర్లో వాళ్ళ ఆఫీస్ ఉండేది. ఫస్ట్ ఆఫీస్ అది. ఓకే. తర్వాత లకడికాపూర్లో ఆఫీస్ వచ్చింది. సో దాని దగ్గరికి వెళ్ళి మొత్తం ఇక మా టీవీ ప్రమోషను, ఒక డైరెక్టర్ చాయిస్ అని చెప్పి డైరెక్టర్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలు ఇవన్నీ చేస్తూ ఉండేవాడిని. చేస్తూ ఉండేటప్పుడు ఏంటంటే ఛానల్ లాంచింగ్ ఏప్రిల్. ఇక రాత్రింబవళ్ళు పనిచేసే సినిమాలో ఒక నా పర్సనల్ ఇష్యూ వల్ల జాబ్ మానేసి వచ్చాను. అదేంటి అంటే డైరెక్టర్ వీరశంకర్ గారు అని ఆయన అప్పుడు నాకు బాగా సన్నిహితులు. ఆయనతో కలిసి స్క్రిప్ట్ వర్క్ చేసిన తర్వాత ఆ స్క్రిప్ట్ వెంకటేష్ గారికి, సురేష్ బాబు గారికి చెప్పారు. కొన్ని కారణాల వల్ల చేయలేదు. సో పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలన్న ఉద్దేశంతో ఆయన ఉన్నారు. నాగబాబు గారి బావమరిది మన్యం రమేష్ అని ఒక ఆయన, అలాగే మోహన్ గారు ప్రొడక్షన్ మేనేజరు, వాళ్ళ ద్వారా పవన్ కళ్యాణ్ కాంటాక్ట్ చేసే ప్రయత్నాలు నా సోర్సెస్ ద్వారా ప్రయత్నించాం. సరే అక్కడికి వెళ్ళి చెప్పడానికి కూడా ఒకరోజు పవన్ కళ్యాణ్ పిలిచారు. బహుశా 2002 ఫిబ్రవరి వారంలో, డేట్ మర్చిపోయాను కానీ పిలిచారు. పిలిచి ఇతని కథ వినల. వీరశంకర్ గారు మీ కథ విన్నాం, నాకు ఖైదీ అంటే చాలా ఇష్టం, చిరంజీవి గారి సినిమా, ఆ లైన్స్లో నాకు కథ కావాలి, ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఒక రివెంజ్ స్టోరీ కావాలి, చేసుకురండి, మీకు టైం 3 రోజులు, మీరు ఏ టీంతో కూర్చోవద్దు, రైటర్స్ ఎవరితో మీరు ఒక్కళ్ళు వర్క్ చేసుకురండి అని చెప్పాడు ఆయన. ఇలా పవన్ కళ్యాణ్ గారు పిలిచారు, అది ఇది అని చెప్పారు. సార్ అట్లాగే సార్ అని. మా టీవీ ఇది ఫిబ్రవరిలో జరుగుతుంది, ఏప్రిల్లో ఛానల్ లాంచింగ్, చాలా బిజీగా ఉన్నాను నేను రాత్రింపవళ్ళు. ఆయన రాత్రి 8 అయినా 9 అయినా పాపం ఆయన మా ఇంటికి వచ్చేవాళ్ళు, కూర్చునేవాళ్ళు. ఆయనతో పాటు కూర్చుని రాత్రి 12 గంటల వరకు కథ వర్క్ చేసి 2-3 రోజుల కథ రెడీ చేసాం. ఒక అంతర్వేత్యార్థం బ్యాక్డ్రాప్లో క్లైమాక్స్, నాకు గుర్తున్న మ్యాటర్ చెప్తున్నాను. ఒక ఫారెస్ట్, దాని గురించి ఒక చైనీస్ నావల్ ఉంది. ఆ చైనీస్ నావల్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ కాలేదు, వేరే చోట ఉంది, వేరే లాంగ్వేజ్లో ఉంటే ఆ నవల సంపాదించి అందులో ఎపిసోడ్స్ పెట్టి, ఆయనకు మార్షల్ ఆర్ట్స్ కావాలి ఆ కథలో, ఆ ఎపిసోడ్స్ అన్నీ పెట్టి, ఈ అంతర్వేత్యార్థం పెట్టి, ఖైదీలాగే ఒక ఫారెస్ట్, ఒక రివెంజ్. ఖైదీ అంటే ఖైదీ కథ కాదు, ఆ లైన్స్, ఆ ఎమోషన్ తీసుకుని చేసింది. ఆయన చెప్పారు ఆ సూపర్, దీని మీద వర్క్ చేయన్నారు. ఆయన చేసుకుంటూ ఉన్నాడు. ప్రతిరోజు పవన్ కళ్యాణ్ హోంవర్క్ ఇచ్చేవాళ్ళు. కేరళ కళారి మార్షల్ ఆర్ట్స్, కళారి కట్టేదో ఉంది. అది చెప్తే నేను మా టీవీ వర్క్ అయిపోయిన ఆయనతో కూర్చొని నేను చెప్తునేవాడిని. ఇలా జరుగుతుంది. నాకేం పెద్ద, నా ఉద్దేశం ఏంటి, పవన్ కళ్యాణ్ ఆఫర్ వస్తే వీరశంకర్ గారు ఎందుకు పెట్టుకుంటారు, ఓకే. ఓకే. పెద్ద పెద్ద రైటర్స్ ఎవరో ఉంటారు, నా ఫ్రెండ్ సినిమా చేస్తున్నాడు, మనకేం లేదు, తర్వాత సినిమా మనల్నే పెట్టుకుంటాడు అన్న దాంతో ఉన్నా నేను. ఉండగా ఏమైందంటే ఒకరోజు మన్యం రమేష్ గారు, ఏం ప్రసాద్ గారు అప్పుడు వీరశంకర్ గారిని పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ అన్నారు, ఆ ప్రాజెక్ట్ ఓకే అయింది, మీరు కనపడలేదు. ఓకే అయింది కదా నాకు తెలుసు, ఇలా వీరశంకర్ గారు మాట, రైటర్ ఎవరు కావాలంటే మీ పేరు చెప్పలేదేంటి వీరశంకర్ గారు అన్నారు. అదేంటి అన్నా. అంటే అన్న బావగారు నాగబాబు గారు ఆఫర్ ఇచ్చారు, మా తరపు నుంచి సూర్యదేవ రామన్రావు గారు స్క్రిప్ట్ వర్క్లో పార్టిసిపేట్ చేస్తారు, నీకు ఎవరైనా కావాలంటే తెచ్చుకో అని. అనగానే ఆయన సరే సిద్ధార్థ అని ఒక పోయిట్ ఉన్నారు, ఆయన సూరి అనుకుంటా, చక్రి యాక్షన్ సినిమాలో సంధ్యా థియేటర్లో ఉన్న పాట ఏదో రాశారు, చిక్కడపల్లి సెంటర్లో. ఆయనతో నాకు పరిచయం ఉంది, ఆయన మంచి కవిత్వం రాశారు, మేము అంతకుముందు చేసిన సబ్జెక్ట్లో మాతో పాటు డిస్కషన్లో పార్టిసిపేట్ చేశారు, ఆయన సజెస్ట్ చేశారట. సో సిద్ధార్థ గారు, సూర్యదేవ రామన్రావు గారు వీళ్ళు కూర్చొని వర్క్ చేసుకుంటున్నారు. నేను ఒకసారి అంటే ఈయనకి అవకాశం ఉంది, ఒక రైటర్ని నేను తీసుకెళ్ళడానికి వాళ్ళు అవకాశం ఇచ్చారు, అంటే నా పేరు ఎందుకు చెప్పాలా, నేను కదా ఈ కథ పనిచేసింది అన్న ప్రాబ్లం. తర్వాత ఆయన ఫోన్ చేశాను, ఏంటి సార్ సిద్ధార్థ గారిని తీసుకెళ్లారంట, నాకెందుకు చెప్పాలా, మరి పవన్ కళ్యాణ్ గారిని నాకు జర్నలిస్ట్గా చాలా పరిచయం ఉంది, ఆయనకు నేను గుర్తున్నాను, ఇప్పుడు అసలు ఏమాత్రం మర్చిపోయి ఉంటారు కూడా, పవన్ కళ్యాణ్ గారి సినిమా పనిచేసాం కదా, నన్ను ఎందుకు పేరు రికమెండ్ చేయాలా, పేరు వేస్తారో లేదు కదా, నేను కనపడే ఉండగా పవన్ కళ్యాణ్ గారికి నేను డిస్కషన్లో రైటర్ అని తెలిసేది కదా అన్నది నా ప్రాబ్లం. అలాగే ప్రసాద్ గారు మీరు ఏదో జాబ్ చేసుకుంటున్నారు కదా, మీ మంత్లీ ఇన్కమ్ ఎందుకు దెబ్బ కొట్టాలని. ఏంటి సార్ మీ ప్రాబ్లం, జాబేనా మీ ప్రాబ్లం, ఇప్పుడే మానేస్తున్నా అనేసి ఆఫీస్కి వెళ్ళి నేను జాబ్ మానేస్తాను. మేనేజ్మెంట్ సీరియస్ అయింది, నెలల్లో ఛానల్ లాంచింగ్ పెట్టుకుని ఇప్పుడు జాబ్ మానేసిన ఎంత ఇర్రెస్పాన్సిబుల్ ఏంటి అది ఇది అనేసి, అంటే మొత్తం సినిమా తాలూకు రిలేటెడ్ అని నేనే చేస్తుండేవాడిని. లేదు నేను మానేస్తున్నా, మీరు యాక్సెప్ట్ చేస్తే చేయండి, రిజిగ్నేషన్ లెటర్ పడేసి వీరశంకర్ గారు ఫోన్ చేశాను, జాబ్ మానేశాను, ఇప్పుడు మీకు ప్రాబ్లం తీరిపోయింది కదా, ఇప్పుడు చెప్పండి తీసుకెళ్తారా లేదా, పవన్ కళ్యాణ్ సినిమా పని చేయిస్తారా లేదా
అంటే ఆయన హడలెత్తిపోయాడు. అదేంటి సార్ జాబ్ మానేసి వచ్చేయడం ఏంటని. ప్రాబ్లం అన్నారుగా, జాబ్ మానేసి వచ్చారు. పెట్టుకుంటారా లేదా ఇదే? ఆయన షాక్ అయ్యాడు. తర్వాత జరగల. అప్పుడు 'టైగర్ సీతారాం' పేరుతో సినిమా మొదలైంది. ఉమ్. బట్ అది ఆపేసి దాని ప్లేస్‌లో 'గుడుంబ శంకర్' గుడుంబ తీశారు. శంకర్ వచ్చిన సో మా టీవీ మానేయడానికి కారణం ఇది. కానీ అంత మంచి జాబ్ వదిలేకున్నారండి. నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ని. అదే నేనప్పుడు ఆల్మోస్ట్ అసలు ఇండస్ట్రీయే ఇప్పుడు ప్రింట్ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ఇదే మీది. అది స్టార్ట్ అయ్యే Next. మూమెంట్‌లో స్టార్ట్ అయ్యే మూమెంట్ అంటే అసలు మానేశాను నేను. సో అది జరిగింది. ఓకే ఓకే. సో కానీ ఒక ఏంటంటే క్షణం ఆలోచించలేదా ప్రసాద్ గారు? ఎందుకంటే ఏమో ఆ సినిమా ఉంటుందో ఉండదో తర్వాత అసలు పోస్ట్ పెద్దది మీది, మీ సరౌండింగే ఇవన్నీ నడుస్తూ ఉంటాయి చాలా వరకు కూడా. అవును. ఏది జ్యోతి చిత్రాల్లో ఎట్లా ఉన్నారో అంతకన్నా మంచిది కదా. అవును. నా తర్వాత కూడా నేను మ్యాక్ టీవీ అనే దాంట్లో చేశా. ఆ, అక్కడ నాకు కొరటాల శివ గారు నా దగ్గర పనిచేసేవాడు. సారీ, నాతో కలిసి పనిచేసేవాళ్ళు డిపార్ట్మెంట్లో. నేను డిపార్ట్మెంట్ హెడ్, ఉమ్, ఆయన రైటింగ్ టీంలో ఆయన ఉండేవాళ్ళు. ఓకే. అలాగే విఠలాచారి గారి సినిమాలు పనిచేసిన కర్పూర్ ఆంజనేయులు గారు కూడా ఉండేవాళ్ళు. ఉమ్, సో అది కూడా నేను తర్వాత మానేసా జాబ్. అంటే ఏంటి అంటే నేను రైటర్ కావాలని నా అంబిషన్. ఓకే. అంటే స్టార్ డబ్బు కోసం కాదు, ఉమ్, దానికోసం అవకాశం కోసం నేను చూస్తున్నాను. ఒక అవకాశం వచ్చినప్పుడు నేను పనిచేసి నా ఫ్రెండ్, నా డైరెక్టర్ నాకెందుకు ఇవ్వాలి ఆపర్చునిటీ అన్నది నా బాధ. సో జాబ్ మానేస్తా అన్నదంతా వెళ్ళాను. అంటే నాకు చాలా సాఫ్ట్ కనబడతా, కానీ నేను చాలా కోపం, టెంపర్మెంట్ నాకు చాలా ఎక్కువ సార్. మొండితనం కూడా చాలా టెంపర్మెంట్ ఎక్కువ నాకు. అది పట్టుదల. పట్టుదల కూడా కాదు, పట్టుదల. మూర్ఖత్వం అనండి. ఆ, ఒకసారి అది తీసుకున్న డెసిషన్ ఒకసారి ఆలోచించండి. నిజం అది. ఆవేశంలో 2 రోజులు మానేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి పిల్లలు, చిన్నపిల్లలు, ఉమ్, మంత్లీ ఇన్కమ్ ఆగిపోయింది. ఉమ్, ఇప్పుడు ఏం చేయాలి? ఫ్యామిలీని ఎలా పోషించాలి? ఉమ్, ఇప్పుడు అటువైపు నేను మారడం వల్ల అటు పవన్ కళ్యాణ్ గారి సినిమా రాలేదు, ఇటు మా టీవీలో ఉన్న జాబు పోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి నేను? ఇది నా సమస్య. కరెక్ట్. అది అలా నేను చాలా స్ట్రగుల్ అయ్యా. నేను మళ్ళీ 1 ఇయర్ పాటు చాలా స్ట్రగుల్ అయ్యా. 1 ఇయర్ పాటు చూడండి. నాకు ఫస్ట్ మీరు చెన్నైలో గుర్తొస్తున్నారు. ఓకే. చెన్నైలో అక్కడ ఏమో నేను మారొచ్చేమో, మా నాన్నగారి మంచి పేరు నేను చెడగొట్టడం ఎందుకు అని చెప్పి అక్కడి నుంచి వదిలేసుకొని వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారు. అవును. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మీరు ఒక్క క్షణం ఆలోచించలేకపోయారా? ఆలోచించలేదు నేను. ఆ, చాలా మూర్ఖత్వంగా, ఆ, చాలా మొండితనంగా అదే అర్థం. మానేసా నేను. అదే అదే. అదే. సో ఓకే, అది అయిపోయిందండి. అప్పటికి మరి 1 ఇయర్ మీరు ఉండాల్సిన అవసరం లేదుగా, పరిచయాలు ఉన్నాయిగా, ఏదో ఒకటి ఇంకో దానికి వెళ్ళొచ్చు. అంటే అప్పుడు ఏంటి అంటే ఉమ్, ప్రింట్ మీడియా జ్యోతిచిత్రలోకి మళ్ళీ తిరిగి చేరమని ఆఫర్. అంటే ఆంధ్రజ్యోతి మేనేజర్ రాధాకృష్ణ గారి దగ్గరికి వచ్చింది. ఉమ్, తిరిగి చేరే అవకాశం అని. నేను ఏంటి మళ్ళీ జర్నలిజం వైపు అడుగేయాలా వద్దా అనేది నా డైలమా. అదే టైంలో ఏంటంటే నా ఫ్రెండ్ రామ్మోహన్ నాయుడు అని డైలీ సీరియల్స్ చేస్తుంటాడు. ఆయనకి 95 నుంచి నా ఫ్రెండ్, అందులో రాశాను. ఓకే. సో డైలీ సీరియల్ రైటింగ్లో ఉన్నాను. అనుకోకుండా ఒక్కడ సక్సెస్ తర్వాత గుణశేఖర్ గారు పిలిచి అర్జున్ చెప్పారు. ఇక 2003 నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నా. లాస్ట్ 22 ఇయర్స్ నేను కంప్లీట్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉన్నాను.